తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బత్తుల గెలిచే విధంగా అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై గెలుపు బత్తులకు సునాయాసమయ్యే అవకాశాలున్నాయి. రాజానగరం నియోజకవర్గంలో గత ఫ్యాన్ జోరుకు ఈసారి గాజు గ్లాసుతో రాజాకు బత్తుల చెక్ పెట్టే సంకేతాలు కనబడుతున్నాయి. రాజానగరం నియోజకవర్గంలో త్రిశూల వ్యూహంతో పొలిటికల్ ట్రెండ్ ను మార్చడంలో బత్తుల సక్సెస్ అవుతున్నారు. జనసేన టీడీపీ బీజేపీ కలయిక ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తన వైపు తిప్పుకునే విధంగా ఓటర్లను ఆకర్షించడంతో బత్తుల సూపర్ సక్సెస్ అవుతున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. ఒక పక్క సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మరోపక్క టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి పూర్తి అండదండలతో టీడీపీ క్యాడర్ బత్తుల గెలుపుకు కృషి చేస్తుండటం, బీజేపీ సహకారం అందిస్తుండటంతో గత ఎన్నికల పరిణామాల కంటే ఈసారి రాజానగరం నియోజకవర్గంలో కూటమి పవనాలు వీచేలా బత్తుల ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కేరళలో పూర్తిగా అందరి యొక్క సలహాలు కార్యక్రమాలు సిద్ధంగా వస్తాయి. ఏదో మాకున్న దాంట్లో ఏంటంటే జనసేన పార్టీలో కొంచెం ఎక్కువ కష్టపడ్డామని పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాడు తప్ప అంత మాత్రం టీడీపీ తప్పు అని కాదు సార్. ఇక్కడ టీడీపీ మాకంటే బలంగా లేదు, కానీ జనసేన పార్టీ ఉన్న నియోజకవర్గాల్లో కొంచెం నేను ఎక్కువ కష్టపడ్డాను. నాకు నా భార్య సపోర్ట్ చేసింది, నా బిడ్డలు సపోర్ట్ చేశారు, అలాగే నాయకులందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు, కార్యకర్తలు సపోర్ట్ చేసిన దాని మీద ఇక్కడ మీరు రాకముందు మేము ఎక్కువ రోజులు కష్టపడటం వల్ల నా లిస్ట్ ఇక్కడ పడింది తప్ప టీడీపీ మాత్రం ఎప్పుడు ఇక్కడ తక్కువ ఎక్కువ పూర్తిగా ఈ సహాయ సహకారాలు ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం. లేదు లేకపోతే ఏమి చేయడం. ఈ జక్కంపూడి రాజాన్ని ఓడించాలన్నా వైసీపీ ఇంటికి పంపించాలన్నా పూర్తి మీ సహాయ సహకారాలు కావాలి. భవిష్యత్తులో కూడా మీ దగ్గర నుంచే పరిపాలన కొనసాగుతుంది. మేము ఏదో నామకాల వాస్తవం ఏదో నడిపిస్తాం తప్ప ఎవరైనా సరే ఎంత మా దగ్గర ఉన్న యువత అంతా కూడా ఎంత ఆవేశాలకి ఇదైనా సరే ఎవరో నోరెత్తగానే ఎప్పుడు ప్రతిసారి కంట్రోల్ చేసుకుంటారు. భవిష్యత్తులో కూడా ఎవరో నోరెత్తరు. ఏ విషయం అయినా సరే ఈ ద్వారానే నడుస్తుంది. అందరూ దయచేసి సహకరించండి. మనం ఎలాంటి మనసులు ఏది పెట్టుకున్నాం, మన టార్గెట్ జగన్ ఇంటికి పంపించడం. దానికి మళ్ళీ వీడి కానీ వస్తే ఇంకా మనకు ఎవరికీ జీవితాలు ఉండవు. ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉండదు, ఇటు జనసేనకి ఉండదు. కాబట్టి అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటాం సార్. పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా మా వల్ల ఇబ్బందులు ఉంటే నేను వచ్చేసరికి చేసుకుంటాను. పూర్తి సహాయ సహకారాలు ఆశిస్తారని నేను ఆశిస్తున్నాను సార్. అందరూ ఎప్పుడు ఎలా చెప్తా అలా చేస్తాము, ఎలాంటిది లేదు. మీ పెద్దలందరినీ కూడా ముందు పెట్టుకుని మా వాళ్ళు సైన్యంలో పనిచేస్తారు. మీ పెద్దలందరూ సలహాదారులు అది ఏం చేద్దామో చెప్పండి. ప్లానింగ్ మీది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా మీది. వెనకాల పనిచేయడానికి మాత్రం మేము సైనికులకి మాత్రం ఉంటాం సార్. ఇప్పుడు ఎక్కడ సీట్ వచ్చినప్పుడు మాత్రం నేను పొడిగేం సార్. అన్ని విధాలుగా కూడా మీరే పెడతారు. ఇక్కడ రాజకీయ అనుభవంలో కానీ ఫైనాన్షియల్ కానీ ఏ విషయంలో అయినా సరే మీరు అన్నింటిలోనే పెద్దవారు. కాబట్టి మీరు ఎలా చెప్తారో నడుచుకోండి.